ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కుమారగుప్త స్థాపించారు. ఇందులో సుమారు 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులు ఉండేవారు. నలందాలో 9 అంతస్తుల ఒక గ్రంథాలయం ఉండేది. ఇక్కడ అన్ని రకాల విద్యలు, ఆత్మరక్షణ విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిష్యం, ఖగోళ, తాంత్రిక, మరెన్నో కని విని ఎరుగని విద్యలను సాధన చేసేవారు. అప్పటి బెంగాల్, బీహార్ ప్రాంతాలకు ముస్లిం రాజైనటువంటి బక్తియార్ ఖిల్జీ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. మహాపాండిత్యం ఉన్న వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదమని భావించి కేవలం 100 మంది కరుడుగట్టిన తుష్కర ముస్లిం సైనికులతో నలందాలో ఉన్నటువంటి 10,000 మంది విద్యార్థులను, విద్య బోధించే గురువులను సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశాడు. లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలను ఒక గుట్టలా పోసి తగలబెట్టినప్పుడు అవి కాలి బూడిదవ్వడానికే 3 నెలల సమయం పట్టిందట. ఆ గ్రంథాల్లో కేవలం 1% మిగిలి ఉన్నా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సమాధానం దొరికేది. ఓవరాల్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.